పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని సిద్ధాంతాలని నమ్మి ఇప్పుడు లోకం మాధవ్ గారు తలుచుకుంటే ఆవిడకున్న డబ్బుకి ఆవిడకున్న పరపతికి ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఏ పార్టీలో జాయిన్ అయినా ఆవిడ ఎమ్మెల్యే అయిపోవచ్చు. కానీ ఆవిడ నిజాయితీ గల ఒక వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్. మరి ఆవిడ అంత నిజాయితీని కోరుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేస్తుందో మీరు కూడా గమనించాలి విషయం. కాబట్టి మీరందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి లోకం మాధవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని సిద్ధాంతాలని నమ్మి ఇప్పుడు లోకం మాధవ్ గారు తలుచుకుంటే ఆవిడకున్న డబ్బుకి ఆవిడకున్న పరపతికి ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఏ పార్టీలో జాయిన్ అయినా ఆవిడ ఎమ్మెల్యే అయిపోవచ్చు. కానీ ఆవిడ నిజాయితీ గల ఒక వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్. మరి ఆవిడ అంత నిజాయితీని కోరుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేస్తుందో మీరు కూడా గమనించాలి విషయం. కాబట్టి మీరందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి లోకం మాధవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని సిద్ధాంతాలని నమ్మి ఇప్పుడు లోకం మాధవ్ గారు తలుచుకుంటే ఆవిడకున్న డబ్బుకి ఆవిడకున్న పరపతికి ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఏ పార్టీలో జాయిన్ అయినా ఆవిడ ఎమ్మెల్యే అయిపోవచ్చు. కానీ ఆవిడ నిజాయితీ గల ఒక వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్. మరి ఆవిడ అంత నిజాయితీని కోరుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేస్తుందో మీరు కూడా గమనించాలి విషయం. కాబట్టి మీరందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి లోకం మాధవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని సిద్ధాంతాలని నమ్మి ఇప్పుడు లోకం మాధవ్ గారు తలుచుకుంటే ఆవిడకున్న డబ్బుకి ఆవిడకున్న పరపతికి ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఏ పార్టీలో జాయిన్ అయినా ఆవిడ ఎమ్మెల్యే అయిపోవచ్చు. కానీ ఆవిడ నిజాయితీ గల ఒక వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్. మరి ఆవిడ అంత నిజాయితీని కోరుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేస్తుందో మీరు కూడా గమనించాలి విషయం. కాబట్టి మీరందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి లోకం మాధవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని సిద్ధాంతాలని నమ్మి ఇప్పుడు లోకం మాధవ్ గారు తలుచుకుంటే ఆవిడకున్న డబ్బుకి ఆవిడకున్న పరపతికి ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఏ పార్టీలో జాయిన్ అయినా ఆవిడ ఎమ్మెల్యే అయిపోవచ్చు. కానీ ఆవిడ నిజాయితీ గల ఒక వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్. మరి ఆవిడ అంత నిజాయితీని కోరుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేస్తుందో మీరు కూడా గమనించాలి విషయం. కాబట్టి మీరందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి లోకం మాధవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.